హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనమును చూద్దామా. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గూడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. ఆమెను. హల్లెలూయా. మనము పాపములో జీవిస్తున్నామని మనకు తెలిసినప్పుడు, మనము తప్పైన మార్గంలో వెళ్తున్నామని మనకు తెలిసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, నీవు చేస్తున్నది తప్పు, నీవు సరైన మార్గంలో లేవు, నీవు పాపములో జీవిస్తున్నావు, దేవునికి దూరంగా అవిధేయుడుగా బ్రతుకుతున్నావని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడంట మనము మన పాపములను విడిచిపెట్టి, మన గృహంలో అన్యాయం జరగకుండా, మన గృహంలో ద్వేషము, పాప సంబంధమైన కార్యములు లేకుండా వాటన్నింటినీ కూడా మనం కొట్టివేసినట్లయితే, తీసివేసుకున్నట్లయితే, క్రీస్తు యేసు రక్తమును ఆశ్రయించి దేవా నా పాపములను క్షమించమని ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని నిర్దోషిగా చేస్తాడంట. నిత్యమైన సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని మనకు కలుగజేస్తాడంట. పాపముల వల్ల కలుగు ఏ భయం కానీ, ఏ అవిధేయత కానీ, ఏ బాధ కానీ మనకు ఉండకుండా నిత్య సంతోషమును, నిత్య రక్షణను ప్రభు మనకు దయచేస్తాడంట. కాబట్టి పాపమును విడిచి క్రీస్తు యేసునందు విధేయులుగా జీవించి పరిశుద్ధులుగా బ్రతుకుదాం. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.